హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్ బర్ఫీ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సినవి డేట్స్ అనేవి తీసుకొని, ఇది 1/2 కిలో డేట్స్ అండి. నేను ఇత్తనాలు తీసుకొని ఈ డేట్స్ అనేది మెత్తగా చేసి పెట్టేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకోవచ్చు లేదా రోట్లో దంచుకోవచ్చు అండి. ఇప్పుడు నేను బాదం 5, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్, బ్లాక్ రైజిన్ 1 టేబుల్ స్పూన్, పీనట్స్ 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు పంకిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టేబుల్ స్పూను, వాటర్ మిలన్ సీడ్స్ 1 టేబుల్ స్పూను, ఇప్పుడు గసగసాలు గీ ఉందండి. గసగసాలు నేను లాస్ట్లో వేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. బాదంలో విటమిన్ యు ఉంటుంది, పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే కాజు మనకి మెదడుకి కళ్ళకి చాలా మంచిదండి. ఇందులో విటమిన్స్, ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా విటమిన్ ఇ ఉంటుంది. ఇది స్కిన్కి, జుట్టుని హెల్తీగా ఉంచుతుంది. అలాగే ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఖర్జూరము ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. ఇవి బలం కూడా పిల్లలకి. ఖర్జూరంలో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి. ఈ బర్ఫీ కనుక మనం పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చినట్లయితే పిల్లలకి కావాల్సిన కాల్షియము, విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబరు కావాల్సిన పోషకాలన్నీ పిల్లలకి లభిస్తాయండి. ముందుగా పాన్ పెట్టి గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించుకున్నాం కదా, ఇవి మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ డేట్స్ మిక్సీకి వేసి పెట్టాను కదండి, ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకుందాం. ఈ డేట్స్ని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే డేట్స్కున్న సీడ్స్ని తీసేసి మనం బయట ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. సీడ్ కనుక ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పురుగు అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా బయట ఉంచుకోవాలన్నా ఆ డేట్లో ఉన్న సీడ్ అనేది తీసి స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనము ఈ డేట్స్ పేస్ట్ దగ్గరికి అయ్యింది కదా, ఇలా దగ్గరికి అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా నేను అందులో వేసి బాగా కలిపేస్తున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు నేను ఇందులో దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కొంచెం వేస్తున్నాను జస్ట్ స్మెల్ కోసమే. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని బర్ఫీ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలి. మీకు కావాలి అనుకుంటే గీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయట్లేదు, ముందు గీ వేసాను, సో నేను ఇప్పుడు ఏమి యాడ్ చేయట్లేదు. మీకు కనుక ఇంకా గీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి. ఇలా దగ్గరకు అయ్యాక మనం దీన్ని చల్లారబెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లార్చుకుందాం. ఇలా చల్లార్చుకున్న బర్ఫీని ఆయిల్ కానీ గీ కానీ చేతికి రాసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి మనకి నచ్చిన షేప్లో లడ్డులాగా చేసుకోవచ్చు, లేదా రౌండ్గా చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం దగ్గరికి అయిన తర్వాత గసగసాలు వేసుకుందామండి. నేను అటు సైడు ఇటు సైడు వేస్తున్నాను, వేసి దీన్ని రోల్ చేస్తాను. ఈ గసగసాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. చర్మానికి కానీ, గుండెకి కానీ, ఎముకలకు కానీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రోల్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందామండి. ఇవి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి ఎవరైనా తినొచ్చండి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వాడటం లేదు. సో ఇది చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.